హలో అండి అందరికీ. ఇవాళ సండే కదండి, స్పెషల్గా ఉండాలనేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా అయితే నేను 4-5 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 5-6 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కావాల్సినంత పచ్చిమిర్చి, మనకి ఎన్ని పచ్చిమిర్చి కారం తినే వాళ్ళైతే కారం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మెంతాకు, చికెన్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. పుదీనా రెమ్మలు మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనము ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఎంత ఆయిల్ చికెన్ తీసుకున్నాము దానికి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక అందులో ఒక 2 లవంగాలు వేయాలి. అలా లవంగాలు వేసిన తర్వాత ఆయిల్ వేడైందో చూసుకోవాలి ఫస్ట్. అలా వేడైన దాంట్లో చూడండి 2 లవంగాలు వేస్తున్నాను. అలా 2 లవంగాలు వేసాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఆ ఆనియన్స్ తీసేసుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక ఇలా వేసేయాలి. మనం ఎన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామో అవన్నీ ఇలా వేసుకోవాలి ఆయిల్లో. అలా ఆయిల్లో వేసుకున్నాక అది బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు పెట్టాలి. అలానే అంతలోగా మనము వచ్చేసి టమాటాలు, ఈ పచ్చిమిర్చిలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఎందుకు టమాటాలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. అండ్ ఈ టమాటాలు చిన్నపిల్లలు అయితే కొంతమంది టమాటాలన్నీ పక్కన తీసి పాడేస్తూ అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలా బిర్యానీలో మిక్స్ అయిపోతే తినడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చీలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మరి ఆ కుక్కర్లో చూస్తే ఆనియన్స్ రెడ్ అయ్యా లేదో చూసుకోవాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చాయా లేదో. ఇలా బ్రౌనిష్ కలర్లో వస్తున్నప్పుడు మనం మెంతాకు కడిగి పెట్టుకున్నాం కదండి, అది తీసుకొని ఆ మెంతాకు దాంట్లో వేయాలి. ఆ మెంతాకు కొంచెం సేపు అలా మగ్గేంత వరకు పెట్టుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ తీసుకొని వచ్చేసి ఆ మగ్గిన మెంతాకు, ఆనియన్స్, ఆయిల్ వేసాం కదా దాంట్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక కొంచెంసేపు ఇలా తిప్పుకోవాలి, కింద పైన తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాక మనం ఇలా నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయని ఇలా వేసి పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి టేస్ట్ రావడానికి నిమ్మకాయ పిండుకున్నాం ముందుగానే. ఇలా పెట్టుకున్నాం నిమ్మకాయని, అది కొంచెం మగ్గేంత వరకు పెట్టుకోవాలి. చికెన్ కూడా ఆ చికెన్ స్మెల్ వెళ్ళాక ఉప్పు తీసుకొని వేయాలి, లేకపోతే ఒగురు వస్తుందండి బిర్యానీ మసాలా. సో మనం వచ్చేసి ఇలా ఉప్పు అయ్యాక కొంచెం మిరప్పొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, దాన్ని తగినంత కారం తినే వాళ్ళైతే తగిన మిరప్పొడి వేసుకోవచ్చు. అంటే ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేనైతే మా పిల్లలు తినారనేసి ఇలా కారం కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇలా కారం వేసాక ఇలా తిప్పానండి ఇలా బాగా నీట్గా. ఇలా ఎందుకంటే దాన్ని తగలాలి కదండి చికెన్ పీసెస్కి, ఇలా బాగా తగలడానికి. అంతలోగా నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంటాను స్టాక్గా ఇంట్లో. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఇలా తీసుకొని ఆల్రెడీ తెలుసు కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చికెన్ ఎంత తీసుకున్నామో మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి సేమ్ ఇది కూడా మనము జింజర్ పేస్ట్ తీసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొంచెం జింజర్ పేస్ట్ ఎక్కువగానే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైస్లో కూడా మనం మిక్స్ చేసుకోవాలి కదండి దానికోసం. తర్వాత నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇలా యాడ్ చేశాను. తర్వాత పుదీనా రెమ్మలే వేసాను, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది అండ్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పుదీనా రెక్కలు కూడా వేయాలి. తగినంత పుదీనా రెక్కలు వేసాక దాంట్లో కొన్ని వాటర్ వేసేసి ఇలా కింద పైన తిప్పుకుంటే ఆ మసాలా అనేది ఆ పీసెస్కి బాగా తగులుతుంది. అలా తగిన తర్వాత కొన్ని వాటర్ వేసి దాని మీద నేను వచ్చేసి ఇలా టేస్ట్ చెక్ చేయాలి, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని. అలా సరిపోయిన దాంట్లో కొన్ని వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు, కొంచెం వాటర్ వేయాలి. అలా వాటర్ వేసాక మనము అది ఒక 2 minutes అలానే వదిలేసాక దాని మీద మనం లిడ్ పెట్టేసి ఆ కుక్కర్ అంతా క్లోజ్ చేసేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అంతలోగా నేను వచ్చేసి రైస్ తీసుకున్నాను. అది ఓల్డ్ రైస్ అయితే చాలా బాగుంటుంది, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, ప్రజెంట్ మా ఇంట్లో అదే ఉంది కాబట్టి. ఇలా తీసుకున్న దాంట్లో వచ్చేసి నేను ఆ రైస్ని ఇలా సాల్ట్ వేసేసి పెట్టుకున్నాను. ఇలా సాల్ట్ అయిన తర్వాత చూడండి ఇలా ఉడకాలి, 70% రైస్ ఉడకాలి మనకి. ఇలా ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక్కొక్కసారి రైస్ పగిలిపోతాయి, అలా పగిలిపోకుండా ఉండడానికి 2-3 సార్లు మనం తిప్పుతూ ఉండాలి గరిటెతో. ఇలా తిప్పిన దాన్ని వచ్చేసి మనము 70% రైస్ అయిందో లేదో చూసుకొని 70% అవ్వగానే చూడండి ఇలా 70% అవ్వాలి. అయిన తర్వాత ఆ రైస్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ నీళ్ళని తీసేసేసి మనం ఆల్రెడీ చికెన్ చెప్పాను కదండి, ఆ చికెన్ ఇలా అయ్యాక ఆ గ్రేవీని తీసుకొని సగం రైస్ పక్కన పెట్టుకోవాలి. సగం రైస్ ఒక పెద్ద బౌల్ తీసుకొని సరిపోయేంత బౌల్ తీసుకొని ఆ బౌల్లో వచ్చేసి కింద రైస్ తీసుకొని దాని మీద చికెన్ మనం ఆల్రెడీ కర్రీ చేసాం ఆ గ్రేవీని వేసాక దాని మీద వచ్చేసి ఇలా మళ్ళీ రైస్ వేసి ఇలా మనం
కొంచెం పెట్టేయాలి. ఇలా పెట్టిన దాని మీద అది ఎంత గ్రేవీని ఇలా మళ్ళీ పైన కూడా గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని, ఎందుకంటే గ్రేవీ కిందికి మగ్గాలి కదండి, అందువలన మనము ఇలా వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని టేస్ట్ అంతా ఏమైనా తక్కువైతే ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఇందులో వేసి మిక్స్ చేసుకున్నా కానీ సరిపోతుంది. వేడిలోనే నేను మళ్ళీ పైన టేస్ట్ రావడానికి కోసం మళ్ళీ ఒక నిమ్మకాయ తీసుకొని వేసాను. పులుపు ఉంటేనే చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలా అయిన దాంట్లో మనం ఆల్రెడీ అంతా సెట్ చేసుకున్నాం కదండి, ఇలా దాంట్లో ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వదిలేయాలి. ఆ నీళ్ళంతా మసాలా అంతా మగ్గేంత వరకు ఇలా పెట్టుకున్న తర్వాత అది చూడండి ఇలా టేస్టీ ఎమ్మి బిర్యానీ అవుతుంది. ఇలా చేసిన బిర్యానీ మనం వచ్చేసి చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ అండి, ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే ఒకటి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్లో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చూడండి ఇలా రైస్ ఇలా కింద పైన మిక్స్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ అనేది రెడీ. ఈజీ బిర్యానీ అండి, ఎక్కువ మసాలా లేకోకుండా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. నచ్చినతో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.